ఒక బోటుకి వచ్చేసి 8 మంది ఉంటున్నారు, ఎక్కించుకునేది ఒకళ్ళేనండి. అది అక్కడ వాళ్ళే 8 మంది ఉన్నప్పుడు దాంట్లో ఒకళ్ళకన్నా ఎక్కించుకున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి ఎలా వెళ్తారండి? ఇదిగోండి, చిన్నపిల్ల గుంట్లో బాగపోతే సత్యనాపురం దాకా నడుచుకుంటూ వెళ్ళానండి, పొద్దున్న 9ంటికి వెళ్ళి ఇప్పుడు వస్తున్నానండి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క మంత్రులు పెడతామని చెప్తున్నారు. ఎవ్వరు రాలేదండి, ఇప్పుడు దాకా ఎవ్వరు రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు దీని మీద శ్రద్ధ తీసుకొని ఒకసారి రంగంలో తిరగాలి. ఆయన వస్తే ఇక్కడ ఏర్పాట్లు ఇబ్బంది పడుతుంది. జన సైనికులు చాలా మంది ఉన్నారు, ఒక్క చిటికెత్తే చాలండి మొత్తం తన్నుకుని వచ్చేస్తారండి. పెద్ద బిల్డింగ్లకి అయితే హెలికాప్టర్లు అంటున్నాయి, ఇప్పుడు 1-2 స్టేట్లకి అందట్లా చాలా మటుకు ఇబ్బందిగా ఉంది. ఈ పసిపిల్లలు ఉంటారు, ఇప్పుడు మాకు 3 పిల్లలు సార్, అలాగే పాల ప్యాకెట్లకి ఇటుకి ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడికి వస్తే క్యూలో నించుంటే ఒక ప్యాకెట్ సార్, ఆడవాళ్ళు రాలేరు పిల్లలతో. ఇవన్నీ ఒక్కో ప్రాంతంలో ఒక మంత్రిని పెట్టి తిప్పుతున్నారు చంద్రబాబు గారు. ఏం లేదు సార్, అలాగేం లేదు సార్, అలాగైతే ఏం లేదు సార్. ఏ బాధలు ఆ బాధలు పడుతున్నాం. 3 రోజుల నుంచి అదే పరిస్థితి. ఒక దగ్గర పుట్టి అందుతుంది, ఒక దగ్గర అందట్లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడైనా మీరు నేను అందరం నుంచుంది ఒడ్డునున్నాం, కానీ లోపల 2-3 కిలోమీటర్ల లోపల ఉంది. ఆ లోపల నుంచి మేము వస్తున్నాం, కర్రలు వేసుకొని వస్తున్నాం. పాములు ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి, భోజనాలు లేవు, ఆహారం లేదు. వస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ బోట్లు కానీ, ఎక్కడ వస్తున్నాయి? మెయిన్ రోడ్లు మీద వెళ్తున్నారు. మరి చిన్న చిన్న సందుల్లో ఎవరు తిరుగుతారు? ప్రతి ఏరియాకి ఒక మంత్రులు పెట్టాం, మంత్రుల ద్వారా ఆహారం అందిస్తామని చెప్తున్నారు. మంత్రులు కాదు కదా, గల్లీ లీడర్ కూడా కనపట్ల రోడ్డు మీద. కనపడుతున్నాడు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు, వాళ్ళతో పార్టీ వాళ్ళకి ఎవడో తిరిగాడో వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు తప్ప మాకైతే ఇవ్వట్లేదు. చాలా దయనీయ పరిస్థితి ఉంది. తాగడానికి మంచినీళ్ళు లేవు, కనీసం కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవండి. మరి ఈ మురికి నీళ్ళే కడుక్కొని జీవనం 4 రోజుల నుంచి నెట్టుకుంటూ వస్తున్నాం. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏంటనేది మాకు సమాచారం కూడా తెలియదు. ఇంటర్నెట్ పనిచేయట్లా, ఫోన్ ఛార్జింగ్స్ లేవు, ఏమీ లేవు. సో ప్రభుత్వం స్పందించి మరి తదుపరి చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. ముందస్తుగా మేము సమాచారం ఇచ్చామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కదా. ముందస్తు సమాచారం అనేది చాలా తప్పు, అసత్య ప్రచారం. అది ఎవరికి ఇచ్చారు? మంత్రులకు ఇచ్చుకున్నారేమో, లేదంటే మినిస్టర్ అధికారులకు ఇచ్చుకున్నారేమో, ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లకు ఇచ్చారేమో తెలియదు, కానీ సామాన్య ప్రజలకైతే ఆ మ్యాటర్ చేరలేదు. ఇది మాకు స్ట్రాంగ్ నమ్మకం. నేను ఎక్కడ 2 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నాను, 2-3 కిలోమీటర్ల నుంచి. సో కనీసం మంచినీళ్ళు, వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ మాకు అవి ఏమీ రాలేదు. రోడ్ల మీద ఇసిరేసి వెళ్ళిపోతున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ పంపిస్తామని చెప్తున్నారు చంద్రబాబు గారు. ఏ ఏరియా మీద హెలికాప్టర్ల నుంచి వేసారు కరెక్టే, కానీ అన్నీ బురదలో పడిపోయి చాలా వీడియోస్ కూడా చూసుంటారు మీరు. చాలా గందరగోళ పరిస్థితులు. ఎవరికి ఆకలి అయితే తీరే ప్రసక్తి లేదు. సింగనగర్లో ఈ ప్రాంతంలో మీరు బ్రిడ్జి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 58వ బ్లాక్ వరకు ఉంటుంది, ఆ యార్డ్ రోడ్ వరకు సగం ఖాళీ అయిపోవడానికి కారణం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం. పరిస్థితుల్లో వీళ్ళు ఉండగా బోట్లను కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంటే డబ్బుల కోసం కకృతి పడి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టి పెట్టాలండి. హోంమంత్రి గారు తక్షణమే ఇక్కడ ఉండి చర్యలు తీసుకోవాలి. పిల్లలతో 4-5 రోజుల నుండి పసి పిల్లలతో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉండి వాళ్ళు పడుతున్న బాధలు చూస్తుంటే గుండె తరక్కపోతుందండి. ఈ మహానగరానికి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు ఏనాడు లేదు. 121 సంవత్సరాల చరిత్రలో మన విజయవాడ నగరానికి ఈ రోజు ఈ దుస్థితి రావడం ఏంటి? బుడమలేరుని కంట్రోల్ ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు పసిబిడ్డలతో కనీసం ఆహారాన్ని నమ్ముకుంటూ డోన్ల ద్వారా ఇస్తున్న కొంతమంది వ్యాపారాలు చేస్తూ పసిబిడ్డలకు ఆహారం కలగకుండా ఉంటే ఇటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళని ఎమ్మటే ఖచ్చితంగా వాళ్ళపైన కేర్ తీసుకోవాలి. హోంమంత్రి గారు ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి కూడా టాక్ల మీద తిరుగుతున్నారు. హోంమంత్రి గారు టాక్ల మీద తిరుగుతున్నారండి. ఏమి లాభం? ఇలా కొంతమందికే దక్కుతుంది కదా. ఇప్పుడు హోంమంత్రి గారు తిరుగుతున్నారు, కొంతమంది సప్లై చేసి అమ్ముకోవడం ఇది ఎక్కడండి? స్వచ్ఛందంగా అనేక సంస్థలు, మెగా సంస్థ కావచ్చు, మన అనేక సంస్థలు వచ్చి ఇస్తుంటే వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఏ సుఖం అండి చెప్పండి మీరు? వీళ్ళు చూస్తున్నారు కదా, గత 3 రోజుల నుంచి కూడా పసిబిడ్డలతో వాళ్ళు ఉంటుంటే కళ్ళమ్మటి నీళ్లు తిరుగుతున్నాయండి. ఈ ప్రాంతాన్ని చూస్తున్న మన ప్రాంత ప్రజలకు వచ్చిన అన్యాయాన్ని చర్యలు తీసుకోవాలి కదండి. వచ్చారు టాటర్లో తిరుగుతున్నామంటే ఎట్లా అండి? సహాయ సహకారాలు తీసుకోవాలి కదా, అందరికీ అందాలి కదా. మనం న్యాయం చేయగలగాలి. మన మహానగరం రాజధాని ప్రాంతం మనకి ఈ దుస్థితి ఉందంటే ఏంటి దౌర్భాగ్యం? 121 సంవత్సరాలు అంటండి. రామలింగేశ్వర కావచ్చు, మన అంబాపురం కావచ్చు, ఈ ఏరియాలో జరుగుతున్న అన్యాయాన్ని ఘోరంగా ఖండిస్తున్నానండి. ఖచ్చితంగా మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా దీని ద్వారా మీరు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏమైపోయారు సార్? సీఎం తర్వాత సీఎం సార్, మీరు స్పందించండి సార్. నమస్తే సార్. నమస్తే. చేయగలరేమో, ఏమన్నా ఆయనైనా కనికరిస్తారేమో, అన్న చేయగలరేమో. ఇప్పుడు ముసలోళ్ళు చనిపోతున్నారు, పిల్లలు ఉంటున్నారు, ఏం అందట్లేదు. ఏమన్నా ఆయనైనా కనికరిస్తే కొద్దిగా మేము కుర్రోళ్ళం కట్టి సాయం చేస్తాం. ఆయన వంత ఆయన చేస్తే మా సాయం మేము చేస్తాం.
ఆడవాళ్ళు బాధపడలేరు అలాగా. అసలు వామేకాలం మొత్తం ఏమి రాలేదండి. తాగడానికి మంచినీళ్ళు కాడ గొక్కగా దొరకలేదండి. ఉన్నమాట చెబుతున్నాండి, మంచినీళ్ళు కూడా దొరకలేదండి. అసలు అన్నం కూడా రావట్లేదండి. అయితే మొన్న రాత్రి మాత్రం ఒక 2 ఏమి రావట్లేదు సార్. మాకు మంచినీళ్ళు కానీ ఏంటి తింటా కానీ ఏమి రావట్లేదు సార్. మాకు మంత్రులు వస్తున్నారు, 10 ఏడు కూడా పంపిస్తా ఉన్నారు. ఎక్కడండి వంతుని బ్రిడ్జి మీద పంచుతే రైట్ అండి సార్. బ్రిడ్జి మీద పంచుతాం రైట్ కాదు సార్. మామూలుగా లోపలికి వచ్చి పంచుతే లోపల అందట్లేదు. లోపల చాలా మంది అల్లాడిపోతున్నారు పోయినా లేక. ఏంటి మరి చేయడం ఇది? పేడ మీద కన్నా ఇప్పుడు వామేకాలు ఎక్కువ జనాభా, అలాంటిది ఎంతో పేటకి వెళ్తున్నాయి కానీ వామేకాలం మాత్రం అందట్లా. ఒక అపార్ట్మెంట్ పెట్టారండి కానీ ఇక్కడ రావట్లే. హెలికాప్టర్లు తిరిగితే సరిపోయిందండి. హెలికాప్టర్లు తిరిగితే అక్కడ అల్లాడిపోతున్నారు జనాలు. చంద్రబాబు గారు అర్ధరాత్రి కూడా తిరుగుతున్నారు ఈ ప్రాంతంలో. అర్ధరాత్రి ఆయన స్వార్థం కోసం తిరుగుతున్నాడు, ఆయన ప్రజల కోసం. ప్రజల కోసం ఏ కాదు. వాళ్ళు అటు చూచారేమో గౌరవ ప్లేస్ వాళ్ళు దేవినగరు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు కానీ వంతుల నుంచి మాకు మాత్రం ఇటు కానీ అసలు ఏది రాదండి. వాంబేకాలే మాకు వాంబేకాలే అంతే, కంటి తుడుపు కోసమే చేసేది. లోపల జనాలు ఉన్నారు కదండి. మంత్రులు ఏ మంత్రులు వస్తున్నారండి? ఎవరు రాట్లా. మా పొట్లం చూడండి, ఒక్క బాటిల్ ఒక్క అన్నం పొట్లం కోసం ఇంత దూరం వచ్చాము. కనీసం ఇక్కడ దాకండి నీళ్లు ఉన్నాయి, వస్తువులన్నీ కొట్టిపోయి వాళ్ళ డాబాల పైన కూర్చున్నాం. కేకలేస్తుంటే ఇళ్ళల్లో ఇక్కడ దాకా వాటర్ వచ్చినా సరే ఎవరు రాలేదు. వచ్చిన మెయిన్ రోడ్డు ఇంటికి తిరుగుతారు. మా ఎమ్మెల్యే గారు మా ఇళ్ళలోకి రారు. ఈ సందులో ఎవరైనా కూడా ఇక్కడ వరకే వస్తారు, లోపలికి ఎవరు కూడా రాలే. బోట్లో ఎక్కించుకెళ్ళమంటే 500 రూపాయలు అడుగుతున్నారు. ఎవరు బోట్లు పెట్టింది రాత్రి చంటి పిల్లల్ని వేసుకొని ఫోన్ చేసినా కూడా రాలేదు ఒక్కరు కూడా కదండి. ఓట్ల కోసం అయితే డాబాల పైన ఉంటే జనాలు కేకేసాగమ్మా అని అరుస్తున్నారు. బాంబే కానీ ఏ బ్లాక్ నుంచి వస్తున్నామండి. మాకు లోపల దాకా ఏం రావట్లేదండి. తిండి కోసం మేము వస్తున్నాం. అసలు ఎవరైనా సరే ఆ వంతుల మీద నాశనం చేస్తున్నారు కానీ లోపల దాకా అసలు ఏమి రావట్లేదు సార్. అసలు పట్టించుకోవట్లేదు లేదు సార్. సొందుకి ఏం రావట్లేదు సార్. సొందుకి అసలు ఏం రావట్లేదు. పాము పిల్లలు వస్తున్నాయి కానీ మనుషులు ఎవరు రావట్లేదు. మమ్మల్ని పట్టించుకుంటారు అసలు ఏం రావట్లా. ఈ అపార్ట్మెంట్ల దాకా వస్తున్నాయి, లోపల దాకా రావట్లా. అక్కడ దాకా ప్రాణాలు తగ్గించి ఎవరు రావట్లా. వాళ్ళు వచ్చేలాగైతే మేము ఎందుకు వస్తాం ఇక్కడికి? అంత దూరం నడుచుకుంటే ఎందుకు వస్తాం సార్? మేము చిన్న పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నాం. మా బాధలు ఎవరికి తెలుసు? నాయకుడు ఉన్నాడంటే ఉన్నాడు పేరు అంతే. తను పంపించారు, ఆయన పంపిస్తున్నారు కానీ మా వరకు రావట్లా. ఆయన వచ్చారు, రాలేదని అనట్లేదు కానీ లోపల ఇంకా కష్టాలు పడుతున్నాం. ఇదిగోండి పిల్లల కోసం పాలు అడుక్కొని ఈ రోజుల్లో వాళ్ళు మమ్మల్ని అడుక్కున్నారు ఒకప్పుడు, ఇప్పుడు మేము వాళ్ళని అడుక్కుంటున్నాం. ఏంటి ఫ్రీగా ఇచ్చేది? బోట్ అడిగితే 2500 అడుగుతున్నారు. 2500 ఎక్కడ తీసుకొచ్చేస్తాం మేము? బోట్లు ఏం పెట్టలేదు ఫ్రీగా, అంత అబద్ధం. మా అమ్మగారు ఆపలేదు. మనిషి చనిపోయింది, సోమవారం పొద్దున చనిపోయారు. ఆ మనిషిని బయటికి తీసుకురావడానికి ఇటు నుంచి నీళ్ళు ఇప్పుడు తగ్గినాయి, నీళ్లు ఇక్కడ దాకా ఉన్నాయి. ఆ మనిషిని బోట్ ఎక్కించమంటే ఎక్కించలా. బాండవు మా కొడుకులు ఇద్దరు బోట్ ఎక్కి లోపలికి వెళ్ళారా కానీ మనిషిని ఎక్కించుకోవాలా, రివర్స్ రాలా. ఇదంటే ఫ్రిడ్జ్ కొన్ని అట్టపెట్టి మీద తీసుకెళ్లారు. ఏం లేదు సార్, రావట్లేదు సార్. మాకైతే డబ్బులు 4500 తీసుకున్నారు. మేము ఎవరికి చెప్పాలి? మా అమ్మగారు 3 రోజులు కనపడపోతే అందరిని అడిగి ఆడపిల్లలు ఇద్దరం వెళ్ళి వరదలో వెళ్ళి ఎత్తుక్కొని మా అమ్మని మా ప్రాణం పోతే పోయిందని ఆమె కోసం వెళ్ళి వచ్చాం. కనీసం ఒక్క నాదుడు పట్టుకుంది లేదు. బోట్ ఎక్కించుకోమని ఎక్కించుకోవాలా. ఫ్రీగా అనేది అబద్ధం సార్. వాళ్ళ ముందు ఫ్రీగానే ఎక్కించుకొని వెళ్తున్నారు కానీ వాళ్ళు సగం దూరం వెళ్ళాక దిగిపోండి లేదా డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. బోట్ నిండుగా ఆలే భయ్యా ఎక్కించుకోండి భయ్యా, కాళ్ళు పట్టుకుంటా ఏళ్ళు పట్టుకుంటా అన్నా పట్టించుకోవట్లా అంతే. కానీ మా కష్టం మాత్రం ఇంకా ఎప్పటికి ఎవరికి ఏ రోజు ఏ రాష్ట్రానికి రాకూడదనే కోరుకుంటున్నాం మేము. పగోడికి కూడా రాకూడదు అసలు నన్ను అడిగితే. వరద వాళ్ళ కూడా పరిపాలనలు పడతారండి. వాన వస్తే మళ్ళీ వచ్చేద్దాము మొత్తం మునిగిపోద్దాం అని చెప్పి జనాలకి టెన్షన్ ఉంది. టెన్షన్తో ఏం చేయాలో అర్థం కావట్లా. చాలా బాగా ఉన్నాయి కానీ అందించలా, లోపల అందించలే అసలు. వాళ్ళు రోడ్ల మీద తిరిగి బోటుకి 10 మంది చూసుకోండి మాట్లాడామంటే ఒకళ్ళ మీద చెప్పినట్టు కాదు. తర్వాత అధికారులు కానీ పైనుంచారు కానీ కొద్ది తిరిగారు. కొంతమంది లోపల సొందులు తిరగట్ల, పైన తిరుగుతున్నారు. వాంబాయి కాలనీ తర్వాత తిరిగారు సార్, నిన్న మొన్న తిరిగారు కానీ ఫస్ట్ తిరగల. ఈ లోపల కూడా అందులో లోపల కూడా తిరగల, బేగ్ స్కూలు ఆ ఏరియా కూడా తిరగల. ఇక్కడ ప్రతి సందు కూడా తిరిగినా కూడా పడవ వెళ్ళినా కూడా రౌండ్గా ఎక్కడ ఇరుక్కుపోదు. ప్రతి ఒక్క 30 ఏళ్ళకి 4 ఏళ్ళ ప్లానింగ్ ఉంటుంది, 30 అడుగుల రోడ్లు ఉంటాయి. అది ఇవాళ మాత్రం వచ్చారు అందరూ.
కొద్దిగా ఇవాళ వచ్చారు. ఫ్రీగా మరి బోట్లు పెట్టేమన్నారు గవర్నమెంట్. ఏమండి బోట్లు తిరిగినాయి నిన్న మాత్రం యాక్షన్ తీసుకున్నారు సార్. నిన్న బాగా తిరిగినాయి బోట్లు. అధికారులు అండి ఇంకొక డిపార్ట్మెంట్ మిలిటరీ కూడా వచ్చిన తర్వాత వచ్చారు. కానీ ఫస్ట్ మాత్రం లెక్క చేయాల పేషెంట్లకి ఇక్కడే మేము సొక్కా పట్టుకొని కూడా లాగాం సార్. లాస్ట్ ఏమవుతుంది కేసు అయితే అయిపోయిందని చెప్పేసి లాగేసాం. ఇక్కడ చౌదరి గారిని పేషెంట్ వాళ్ళకి ఇచ్చాం. కూర్చున్నారు ఏంటంటే వాళ్ళు కూర్చున్నారు. మరి పేషెంట్ కదా, అధికారులు మీకు ఉద్యోగం ఇచ్చారు, మేము చదువుకోలేదు, మీకు వాళ్ళ ముందు ఎవరైతే ఇబ్బంది ఉంటారో వాళ్ళు చేయాలి కదా. అందుకని మేము కొద్దిగా ఉత్సాహం చూపించాల్సి వచ్చింది. అంతవరకు మెయిన్ రోడ్డు వరకు అందుతున్నాయి కానీ లోపల సందుల్లోకి ఏమీ అందట్లేదు. ఎక్కడికన్నా మంత్రి అనే ఆయన్ని నేను ఇప్పుడు దాకా చూడలేదన్న. మరి అంటే అక్కడ దాకా వచ్చి కాసేపు కాళ్ళు కడుక్కొని అటు నుంచి అటు వెళ్ళిపోతున్నారన్న. ఇదిగో పొద్దున 7ంటికి వెళ్తే ఇప్పుడు వస్తున్నా. ఫోన్లు ఇగో ఛార్జింగ్లు పెట్టుకొని వెళ్తున్నా. ఇగో ఇది ఒకటి ఇచ్చి 100 వీడియోలు తీస్తున్నారు అక్కడ. ఇచ్చారుగా వెళ్ళిపోండి ఇంకా అంతే. దానికోసం వచ్చారా ఇంకా చాలు. ప్రజల కోసం ప్రచారం 100%. ఒక పార్టీ గురించి నేను చెప్పట్లేదు. ప్రజానాయకులు అన్న వాళ్ళు ఓట్ల కోసం గుమ్మంకి వస్తున్నారు. కానీ ఇలాంటప్పుడు మునిగితే చచ్చిపోతారేమో వాళ్ళకి. మరి అలా ఉంది. ప్రజలు అలా చచ్చిపోయినా పర్వాలేదు. ఈ నీళ్ళే వాడుకొని ఈ నీళ్ళే కడుక్కుంటున్నాం. మళ్ళీ ఏముంది ఇక్కడ తినడానికి లేదు మా వాడకట్లో అంతా. బొంబాయి కాలనీ అటు తీసుకుని వెళ్ళి ఇస్తున్నారు. ఇప్పుడు శర్మిలా గారు ఎవరో వచ్చారంట, ఒకళ్ళకి 2 దుప్పట్లు ఇచ్చారు. కసాన్ని బండిలో పెట్టుకుని అక్కడికి వెళ్తున్నా బొంబాయి కాలనీ.